మరొక లైవ్ స్ట్రీమింగ్ కార్యక్రమానికి ఫీబా ఇండియా శ్రోతలకు, చూస్తున్న వారికి, అలాగే వింటున్న శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి మనము మొదలు పెట్టుకోబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా జూన్ 21వ తారీఖున ప్రపంచ సంగీత దినోత్సవం వరల్డ్ మ్యూజిక్ డేని ఆచరిస్తున్న సందర్భంలో మన కొరకు, మనతో పాటు లైవ్లో ఫీబా ఇండియా శ్రోతలందరి కొరకు గౌరవనీయులు మన మధ్యకి స్టూడియోలో మనతో పాటు సంగీత విద్వాంసులు, అదేవిధంగా సంగీతాన్ని అనేక మందికి నేర్పిస్తున్న విద్యావేత్తగా లేదంటే గురువుగా మనలో సమాజంలో అత్యున్నతమైన ప్రాంతంలో ఈ మ్యూజిక్ని అందిస్తున్న మిస్టర్ ఎం ఆశీర్వాద్ లూక్ గారు మన మధ్యకు వచ్చారు. ఆశీర్వాద్ లూక్ గారికి ఫీబా ఇండియా పక్షంగా మన నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆశీర్వాద్ లూక్ గారిని నేను పరిచయం చేసి సార్కి సమయం ఇవ్వాలని ఆశపడుతున్నా. ఎం ఆశీర్వాద్ లూక్ గారు MBA చదువుకున్నారు, ఉన్నతమైన విద్యావంతుడిగా, అలాగే మ్యూజిక్ కంపోజర్గా అండ్ CEO సెయింట్ లూక్స్ డిజిటల్ స్టూడియో విశాఖపట్నం మరియు హైదరాబాద్లో స్టూడియోలను ఏర్పరిచి ముందుకు కొనసాగుతున్నారు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ అండ్ సెయింట్ లూక్స్ ఆడియో ఇంజనీరింగ్ అండ్ మ్యూజిక్ ప్రొడక్షన్లో ముందుకు కొనసాగుతున్నారు. ఏ కంప్లీట్ ఆడియో వీడియో ట్రైనింగ్ అండ్ ప్రొడక్షన్ సెంటర్ విశాఖపట్నంలో ప్రస్తుతానికి ఈ విధంగా మ్యూజిక్ పరిచర్యలో ముందుకు వెళ్తున్నారు. దేవుడిచ్చిన తలాంతుని బట్టి, తనకున్న ఆ ఆలోచన శక్తిని బట్టి, ఆ విధంగా చేసిన ఆ పనిని బట్టి రీసెంట్గా ఆంధ్ర యూనివర్సిటీలో ఈ ప్రత్యేకమైన మ్యూజిక్ని ఒక కోర్సుగా తీసుకొచ్చి చాలా యూనివర్సిటీలో లేని సదుపాయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో ఈ ప్రత్యేకమైన కోర్సుని తీసుకురావడానికి అనేక విధాలుగా శాయశక్తుల ప్రయత్నించి దాని ద్వారా అనేక మందికి సంగీతాన్ని నేర్పించడానికి, వారు ఏదైనా, ఏ భాష అయినా, ఏ మతమైనా, ఏ రిలీజన్ అయినా వారు చేసే ఈ సంగీతం యొక్క అనేక మందికి నేర్పించాలనే ఉద్దేశంతో ఈ సంగీతంలో ఉన్న మెలకువలు, ఈ సంగీతంలో ఉండే రాగం, తానం, పల్లవి అనేక విషయాలు నేర్పించడానికి ఆశీర్వాద్ లూక్ గారు అనేక సంవత్సరాలుగా ముందుకు కొనసాగుతున్నారు. ఈ ప్రత్యేకమైన దినం వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా ఆశీర్వాద్ లూక్ గారిని కలుసుకోవడానికి మనకి దేవుడు అవకాశం ఇచ్చాడు. సార్తో పాటు కూర్చోడానికి ఏ అర్హత లేకపోయినా నాకు కూడా ఫీబా ఇండియా ద్వారా దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ కొన్ని ప్రశ్న జవాబులుగా ఆశీర్వాద్ గారు లూక్ గారి ద్వారా ఆయన పర్సనల్గా ఆయన జీవితంలోంచి మ్యూజిక్ పరంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఈ కోర్సు ఏ విధంగా వెళ్తుంది అనే విషయాలు మీ మధ్యన చెప్పించాలని, సార్ ద్వారా చేయాలని మీ మధ్యన ఆశపడి సమయాన్ని నేను ఆశీర్వాద్ లూక్ గారికి అందజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ సార్. ఈ యొక్క ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి ఒక్క శ్రోతలకి దేవుని అతి పరిశుద్ధ నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చిన ఫీబా రేడియో డైరెక్టర్ గారికి, స్టాఫ్కి, అండ్ ముఖ్యంగా బ్రదర్ దేవప్రసాద్ గారికి, అండ్ ఈ చూస్తున్న శ్రోతలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రోగ్రాం ముఖ్యంగా వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా ఈ రకంగా నన్ను ఇంటర్వ్యూ చేయటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. సో మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవటం కూడా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్కి కూడా నా థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచంలో ఈ అంతర్జాతీయంగా ఈ మ్యూజిక్ డేని జరపడానికి సంగీతం 3 అక్షరాల పదానికి ఉన్న శక్తి మాటల్లో వర్ణించలేనిది. రాగం, తానం, పల్లవి ఈ 3 సంగీత సరస్వతికి ప్రాణధారాలుగా చెప్పుతూ ఉంటారు. సరిగమ పదనిసలే సప్తస్వరాలై సంగీత ప్రపంచానికి మూలధారలై నిలుస్తున్న పరిస్థితుల్లో కాలాన్ని సైతం మరిపించి, లాలించి మానసిక ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి సంగీతానికి మాత్రమే ఉన్నదన్నది జగమెరిగిన సత్యం. అయితే ఆ సంగీతాన్ని శాస్త్రీయంగా ఏ విధంగా సంగీతం ఉంటుందో
లేదంటే మనిషిని కదిలించి కరిగించి మహత్తరమైన శక్తి సంగీతానికి మాత్రమే ఉన్నది. ఆనందం కానీ, ఆవేశం కానీ, వినోదం కానీ, విషాదం కానీ సందర్భానుసారంగా సంగీతంలో ఉండే స్వరాలు వినిపించడానికి అద్భుతంగా దేవుడు అనేక మంది ఇన్స్ట్రుమెంట్ల ద్వారా దేవుడు ముందుకి కొనసాగించడానికి కృపను చూపించాడు. సంగీతం ఈ 3 అక్షరాల పదానికి ఉన్న శక్తి మాటల్లో వర్ణించలేనిది. అందుకే భారతదేశం కూడా సంగీత దేశంగా చెప్పబడుతుంది. రాజుల కాలం నుండి ఉన్నట్లే వారు కూడా అద్భుతంగా స్వయంగా సంగీతం నేర్చుకున్నవారుగా, విద్వాంసులుగా అనేక మంది రాజులు భారతదేశాన్ని ఏలిన సందర్భాలు ఉన్నాయి. ఎనలేని ఆదరణ లభించింది ఈ సంగీతానికి. ఇండియాలో శాస్త్రీయ సంగీతానికి మక్కువ ఎక్కువ. పాశ్చాత్య సంగీతాలైన పాప్ అవ్వచ్చు, లేకపోతే రాక్ అవ్వచ్చు, వెస్టర్న్ మ్యూజిక్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా సంగీతంలో కొలమానాలుగా చెప్పబడుతున్నాయి. రాగం వలన మనసు ఆహ్లాదకరంగా మారే సందర్భాలు ఉన్నాయి. కొత్త ప్రపంచంలోని విహరింప చేయడానికి సంగీతంలో ఉన్న ఈ ఇన్స్ట్రుమెంట్లన్నీ కూడా ఒక మార్గదర్శకాన్ని చూపిస్తున్నాయి. సంగీతంలో మనసును రంజింపచేసే అనేక రకాలమైన మహత్యం ఉంది. చక్కటి పదకూర్పుతో సంగీతాన్ని భక్తి మార్గానికి కూడా నడిపించిన అనేక పరిస్థితులు మనం చూడవచ్చు. పాటలేని ప్రపంచాన్ని ఊహించలేం. కొన్ని రచనల్లో ద్రాక్షపాయంగా, కదలీపాకంగా, నారీకేలపాకంగా ఉంటాయని ప్రతీతి కూడా ఉంది. భారతీయ సంగీతం శాస్త్రీయ సంగీతం ప్రపంచ సంగీతానికే తలామానికంగా నిలబడింది. అయితే ఈ ప్రపంచంలో జరుగుతున్న ఈ వరల్డ్ మ్యూజిక్ డే రోజు ఆశీర్వాద్ లూక్ గారి ద్వారా కొన్ని ముఖ్యమైన సలహాలు, సూచనలు, ప్రస్తుత పరిస్థితుల్లో సంగీతం ఎలా ఉంది అనే విషయాలు ప్రశ్న జవాబులుగా నేను ఆశీర్వాద్ లూక్ గారిని అడగాలని ఆశపడుతున్నాను. సార్, మాకు తెలియజేయండి, వరల్డ్ మ్యూజిక్ డేని ఆచరించాలంటారా, లేకపోతే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? అసలు మ్యూజిక్ అనేది ఎలా జనాలకి ఇష్టకరంగా మారింది, అది ఏ విధంగా సంతోషాన్ని కలిగిస్తుంది అనే విషయాలు మీరు మాకు తెలియజేయగలరు? తప్పకుండా బ్రదర్. యాక్చువల్గా మేము మ్యూజిక్లోనే ఉంటాం కాబట్టి మాకు రోజు మ్యూజిక్ డే. బట్ ప్రత్యేకంగా ఈ రోజుల్లో ప్రతి ఒక విషయంలో ఏదో ఒక డేకి స్పెషాలిటీ ఇవ్వాలని చెప్పి మదర్స్ డే అని, ఉమెన్స్ డే అని, ఫాదర్స్ డే అని అట్లా మ్యూజిక్ డే కూడా పెట్టారు. బట్ మ్యూజిషియన్స్ లైఫ్లో మాత్రం డైలీ మాకు అది మ్యూజిక్ డే. అంటే మనకి తెలుసో తెలియకో రోజు ఏదో పరిస్థితుల్లో మ్యూజిక్ వింటూనే ఉంటాం. సో దానికి ఒక ఇంపార్టెన్స్ మేబీ క్రియేట్ చేయటం కోసం మ్యూజిక్ అంటూ ఒక డేని కేటాయించి స్పెషల్గా మ్యూజిషియన్స్ అందరూ ఆ రోజు సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక రోజు ఇట్లా మ్యూజిక్ డేలా సెలబ్రేట్ చేస్తున్నట్టు. సార్, ఇది 1982 సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో మొట్టమొదట జూలై 21వ తారీఖున ఈ మ్యూజిక్ డేని ఆచరించడం మొదలుపెట్టారు. ఏదైనప్పటికీ ఆశీర్వాద్ లూక్ గారు చెప్పిన ప్రకారం సంగీత కళాకారులకు ఇన్స్ట్రుమెంట్ ఏ రోజు వాయిస్తే, పాట ఏ రోజు పాడితే, రికార్డింగ్ ఏ రోజు చేస్తే ఆ రోజే వరల్డ్ మ్యూజిక్ డే. ఎందుకంటే ఆ రోజు అద్భుతంగా వారు సంగీతం వినడానికి అవకాశం కలిగిద్ది. అందుకే ఈ సందర్భంలో బైబిల్లో ఒక మాట నేను చెప్పి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. మన మధ్యన ఆశీర్వాద్ లూక్ గారు వరల్డ్లో అనేక రకాలుగా ఈ మ్యూజిక్లో ముందుకు కొనసాగుతూ మ్యూజిక్ కంపోజర్గా అనేక వేల పాటల్ని వాయించిన సంగీత కళాకారుల దగ్గరని నేను ఒక బైబిల్ పరంగా దావీదు మహారాజుతో పోల్చుతున్నాను. ఎందుకంటే నేను సార్ కోసం విన్నాను. ముందు జరిగిన ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను. రమారమి ఆశీర్వాద్ లూక్ గారికి ఎన్ని ఇన్స్ట్రుమెంట్లు ప్లే చేయడం వచ్చండి? ఆల్మోస్ట్ 40 to 50 ఇన్స్ట్రుమెంట్స్. 42 నుంచి 50 లోపు 50 వరకు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం వచ్చంట. ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడానికే మన సండే స్కూల్లో కానీ, యూత్లో కానీ, కాలేజెస్లో కానీ, బయట బాహ్య ప్రపంచంలో చాలామంది చాలా కష్టపడుతుంటారు. అయితే 50 ఇన్స్ట్రుమెంట్లతో నేర్చుకొని సంగీత కళాకారుడిగా, విద్వాంసుడిగా ఆయన ముందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంలో నాకు ఇంకొక మాట కూడా గుర్తొచ్చిందండి. బైబిల్లో తీసుకుంటే ఒక మాట, 150వ కీర్తన, దావీదు మహారాజు రచించిన కీర్తన మీ మధ్య నేను చెప్పి ప్రశ్న జవాబుల్లోకి వెళ్ళిపోవాలని ఆశపడుతున్నాను.
150వ కీర్తనలో దావీదు మహారాజు అనేక మంది ఇన్స్ట్రుమెంట్ల ద్వారా దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి స్తుతించండి అని చెప్పాడు. నేను అనుకుంటాను ఈ ఇన్స్ట్రుమెంట్లన్నీ కూడా మన మధ్యన ఉన్న సంగీత విద్వాంసులు ఆశీర్వాద లూక్ గారికి తెలిసే ఉండొచ్చు, వచ్చి ఉండొచ్చు కూడా మనం అనుకోవచ్చు. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుణ్ణి స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించుడి, బోరధ్వనితో ఆయన స్తుతించుడి, స్వరమండలంతోనూ సితారాతోనూ ఆయన స్తుతించుడి, తంబురుతోనూ నాట్యముతోనూ ఆయన స్తుతించుడి, తంతి వాయిద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయన స్తుతించుడి, మ్రోగు తాళముతో ఆయన స్తుతించుడి, గంభీరంగల తాళముతో ఆయన స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుగాక. ఈ మాట సరిపోయే కళాకారుడు ఎవరన్నా ఉన్నారు అనుకుంటే నేను అనుకుంటాను ఆశీర్వాద్ లూక్ గారి తర్వాతే ఎవరైనా. ఎందుకంటే ఫీబా ఇండియా ద్వారా అనేక మంది కళాకారులు మేము వాళ్ళ లైఫ్ స్టైల్లో ఉన్న మ్యూజిషియన్స్ మేము ఇంటర్వ్యూ చేశాం. జనరల్గా వాళ్ళ మాట నిస్సీ జాన్ని కూడా మేము చేశాం. మీతో పాటు సంగీతం ఒకే గురువు గారి దగ్గర నేర్చుకున్న బ్రదరు, ఆయన కూడా మేము ఇంటర్వ్యూ చేశాం. వీళ్ళందరూ చెప్పిన మాట ఏంటంటే మాకు ఒక 10 ఇన్స్ట్రుమెంట్లు వచ్చు అనే మాట మేము విన్నాం. కానీ ఈ బైబిల్ గ్రంథంలో చెప్పినట్లుగా 150వ కీర్తనలో చెప్పిన ప్రతి ఇన్స్ట్రుమెంట్ కూడా ఆశీర్వాద లూక్ గారికి రావడం అన్నది దేవుడిచ్చిన అద్భుతమైన ఆ నైపుణ్యమని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. కొన్ని ప్రశ్న జవాబులుగా అడిగి అన్నగారి దగ్గర మనం సెలవు తీసుకుందాం. అన్నగారు మాకు తెలియజేయండి. ఆశీర్వాద లూక్ గారు, మొదటి ప్రశ్నగా మీ మధ్యన ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. మా శ్రోతలకి, ఫీబా ఇండియా శ్రోతలకి మీ కుటుంబ విశేషాలు, మీ ఫాదర్ గురించి, మదర్ గురించి, అలాగే మీ బ్రదర్స్, మీ ఫ్యామిలీ, వైఫ్ గురించి, చిల్డ్రన్ గురించి మా శ్రోతలకు మీరు పంచుకోగలరు వ్యక్తిగత విషయాలు. మా ఫాదర్ పేరు పీటర్సన్ లూక్ అండి. ఆయన డాక్టర్, ప్యాథాలజిస్ట్, అట్ ద సేమ్ టైం ఆయన రెవరెండ్ కూడా. అండ్ ప్లస్ మా తాతల దగ్గర నుంచి అందరూ మ్యూజిషియన్స్. అండ్ మా డాడీ కూడా మల్టీ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తారు. అండ్ మా మమ్మీ సైడ్, మా మమ్మీ పేరు విజయ లూక్. మా మమ్మీ సైడ్ నుంచి కూడా మా అమ్మమ్మ అందరు కూడా సంగీతంలో ఉన్నవాళ్ళు, అందరు సింగర్స్ కానీ లేకపోతే మ్యూజిషియన్స్ కానీ, ఇట్లా కంప్లీట్ ఫ్యామిలీ అంతా మ్యూజిక్లో ఉన్నారు. అండ్ నాకు ఒక అన్న, ఒక అక్క. అన్న ప్రీతం, అక్క మమత. సో మేము మొత్తం ముగ్గురు. దాంట్లో మా అన్న నేను ఎక్కువ మ్యూజిక్లో ఉండేవాళ్ళం. ఇంకా మా అన్న ఒకసారి సెయింట్ లూక్స్ గ్రూప్కి డైరెక్టర్ అయిన తర్వాత కొంచెం మ్యూజిక్ నుంచి కొంచెం దూరం అయ్యాడు. బట్ నేను మ్యూజిక్లోనే కంటిన్యూ చేస్తున్నాను అండి. నేను MBA చేసిన గాయత్రి కాలేజ్ నుండి. మ్యూజిక్లోనే స్టూడియోస్ పెట్టి అప్పటి నుంచి ఇట్లా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వటం, అట్ ద సేమ్ టైం ఆల్బమ్స్కి మ్యూజిక్ చేయటం, చాలా ఫిల్మ్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, అట్లా ఇంకా ఇదే నా మెయిన్ బిజినెస్ అయిపోయింది. ఎస్ సార్, చాలా థ్యాంక్స్ అండి. అయితే ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. మా చిన్నతనంలో రమారమి ఒక 22 సంవత్సరాల క్రితం సదాకాలము అనే పాట రిలీజ్ చేసిన, పాడి సంగీతం అందించిన అన్నగారిని మేము ఇప్పటికీ మర్చిపోలేం. భారతదేశంలో, ఇతర దేశాల్లో అనేక కోట్ల మంది ప్రతి దినం లేదా ప్రతి ఆదివారం పాడుకునే పాటల్లో సదాకాలము నీకే ప్రభు అనే పాట పాడుతూ ఉంటారు. అనేకమైన పాటలు అన్నగారి ద్వారా దేవుడు లోకానికి అందించాడు. ఇదే విధంగా ఇంకొక ప్రశ్న మాకు మీ శ్రోతలకు తెలియజేయండి. ఎంతకాలం నుంచి, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మ్యూజిక్ ఫీల్డ్లో మీరు ఉన్నారు? ఏ వయసులో మీరు ఇన్స్ట్రుమెంట్ నేర్చుకొని తర్వాత ఎంతకాలం నుంచి ఉన్నారు? ఈ విషయం మాకు తెలియజేయగలరు? నేను పుట్టిందే మ్యూజిక్ ఫ్యామిలీ కాబట్టి ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి మ్యూజిక్లో ఉన్నాను. ఓకే. ఒక 5 years ఏజ్ నుంచి ఫస్ట్ నేను డ్రమ్స్ ప్లే చేసేవాడిని. ఓకే. అప్పట్లోనే నా ఫోటో తీసి ఈనాడు పేపర్లో ఫ్రంట్ పేజ్లో వేశారనమాట. ఆ తర్వాత నుంచి ఇంకా వేరే వేరే ఇన్స్ట్రుమెంట్స్, ఎందుకంటే మా ఇంట్లో మా డాడీ కూడా మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. సో మా ఇంట్లో చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉండేవి. ఇంకా ప్రతిదీ అట్లా సెల్ఫ్
టాట్ అది అంటే లెర్నింగ్ ప్రాసెస్ అంతా కూడా సొంతంగానే ఇంట్లోనే జరిగింది, మ్యాక్సిమం నేర్చుకున్నాను. అండ్ పేరెంట్స్ సపోర్ట్, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ నాకు కావాల్సినవి ఇవ్వటం. అట్ ద సేమ్ టైం మా బ్రదర్ సిస్టర్ కూడా ప్రతి విషయంలో నాకు ఎంకరేజ్ చేయటం. అండ్ అట్ ద సేమ్ టైం మేము ఇంతకుముందు హైదరాబాద్లో ఉండేవాళ్ళం అండి కొంతకాలం. అక్కడ నుంచి వైజాగ్ షిఫ్ట్ అయిన తర్వాత వైజాగ్ ముఖ్యంగా నాకు ఒక చాలా పెద్ద ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది మ్యూజిక్లో. అది నా లైఫ్లోనే ఒక టర్నింగ్ పాయింట్ అనుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను మేబీ 7th 8th క్లాస్ చదువుతున్నాను. మేము 8th ఎండ్లో వైజాగ్ వచ్చాము. వచ్చినప్పుడు ఇక్కడ అప్పుడు జిఎస్ విజయకర్ గారు అని పాస్టర్ గారు, ట్రినిటీ లూథరన్ చర్చ్, ఆయన ప్లస్ మాథ్యూ పీటర్ గారు, వీళ్ళంతా కలిసి విశాఖ క్రిస్టియన్ క్వైర్ అని ఒక క్వైర్ అని అప్పట్లో ఏర్పాటు చేసి దానికి నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టి చాలా ఎంకరేజ్ చేసి, అసలు క్రిస్టియన్ ఫీల్డ్ విశాఖపట్నంలో నాకు ఇచ్చినంత ఎంకరేజ్మెంట్ నా లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేనిది. సో కాబట్టి వైజాగ్లో ఏ మ్యూజిషియన్స్ కానీ ఏ మా దైవ సేవకులు వచ్చినా కూడా ఇక్కడ ప్రజలు వాళ్ళకి ఇచ్చే ఆదరణ నేను ఇంకెక్కడ అంత ఎంకరేజ్మెంట్ చూడలేదు. సో వైజాగ్ వచ్చిన తర్వాత నా ప్రోగ్రెస్ చాలా ఎక్కువ జరిగింది. అందుకోసం ఇక్కడ స్టూడియో పెట్టాలని చెప్పి 96లోనే డిజిటల్ స్టూడియో పెట్టి, ఫస్ట్ సౌత్ ఇండియాలోనే ఫస్ట్ డిజిటల్ స్టూడియో మనది సెయింట్ లూక్స్ స్టూడియో. నేను చాలామందికి ట్రైనింగ్ ఇవ్వటం అండ్ చాలా ఆల్బమ్స్లో లైక్ అప్పట్లో ఫ్రెండ్ అనే ఆల్బమ్, అలా సదాకాలము, చాలా ఇంకా మంచి మంచి ఆల్బమ్స్ అన్ని చేసి మంచి పాటలు రికార్డ్ చేసి ఈ మ్యూజిక్ మినిస్ట్రీలో చాలామందిని ఎంకరేజ్ చేస్తామండి, సింగర్స్ని అండ్ మ్యూజిషియన్స్ని మన సెయింట్ లూక్స్ స్టూడియో ద్వారా అండ్ ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ద్వారా. సో ఆ రకంగా ఇప్పుడు చాలామందికి ఇది ఒక లైవ్లీహుడ్, అంటే వాళ్ళు సంపాదించుకోవడానికి ఒక మార్గం కింద, ఒక కెరియర్ కింద అయిందన్నమాట. సో దాన్నే నేను ఇంకొంచెం సీరియస్గా తీసుకొని ఎట్లన్నా ఒక పెద్ద యూనివర్సిటీతో అఫిలియేషన్ తీసుకొని స్టార్ట్ చేద్దామన్న సమయంలో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు అండ్ రిజిస్టర్ గారు మనకి అవకాశం ఇచ్చి ఈ యొక్క కోర్స్ని ఇక్కడ స్టార్ట్ చేయడానికి ఎంతో సపోర్ట్ చేసి చేయబట్టి ఇప్పుడు వాళ్ళతో కొలాబరేట్ అయ్యి యూనివర్సిటీతో మనం ఈ యొక్క స్టూడియోస్ అండ్ ఇన్స్టిట్యూట్స్, ఆడియో ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, వీడియో ల్యాబ్స్, అట్లా అన్నీ ఇక్కడ డెవలప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అన్ని సదుపాయాలతో అన్ని ఇన్స్ట్రుమెంట్స్తో స్టూడెంట్స్ ఇక్కడ నేర్చుకోవటానికి ఇది ఒక మంచి అవకాశం. అట్ ది సేమ్ టైం ఆంధ్ర యూనివర్సిటీ కూడా మోస్ట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ కాబట్టి చాలా వాల్యుబుల్ సర్టిఫికేట్ కాబట్టి ఈ విషయంలో మాత్రం దేవుడు నా పట్ల చాలా అద్భుతమైన కార్యం చేశాడు. ఎందుకంటే నేను ఊహించలేదు ఒక యూనివర్సిటీ నన్ను రికగ్నైజ్ చేసి నా యొక్క కోర్సెస్ని రికగ్నైజ్ చేసి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు. సో డెఫినెట్గా ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఆయన ప్లాన్లో ఉంది. అండ్ కాబట్టి ఈరోజు మనం ఈ రకంగా గర్వంగా క్రైస్తవులుగా ఈ ప్రదేశంలో ప్రతి ఒక్కరికి మనం ఇక్కడ టీచ్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం డెవలప్ చేసి పెట్టాం. సో ఈ యొక్క మంచి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. ఎస్ సార్ గారు చెప్పిన రీతిగా ఆశీర్వాదులు గారు ఒక సంగీత కళాకారుడిగా అన్ని ఇన్స్ట్రుమెంట్లు నేర్చుకున్న తర్వాత సెయింట్ లూక్స్ అనే స్టూడియోని సౌత్ ఇండియాలోనే మొట్టమొదట డిజిటైల్డ్ ఏదైతే ఎక్విప్మెంట్, న్యూ ఎక్విప్మెంట్ ఉందో దాన్ని తీసుకొచ్చి పెట్టి అనేక మంది సంగీత కళాకారుల్ని నేను విన్నాను. ప్రస్తుతానికి అనేక ఎఫ్ఎంస్లో పనిచేస్తున్న ఆ సౌండ్ ఇంజనీర్లు అవ్వచ్చు, మిగతా స్టాఫ్ అందరూ కూడా ఆశీర్వాదులు గారి దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళే చాలా వరకు వాళ్ళు ఉన్నారని నేను విన్నాను. అలాగే సోకాల్ పీపుల్ చాలామంది సంగీత కళాకారులుగా దేశ విదేశాల్లో వాడబడుతున్నారు.
అలాగే మంచి గాయకులుగా కూడా ఆశీర్వాద్ గారు లుక్ గారి దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఏదైనప్పటికీ ఒక మహావృక్షాన్ని భారతదేశంలో ఇతర దేశంలోనికి వ్యాప్తి చెందించడానికి రమారమి 100 సంవత్సరాల యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఆంధ్ర యూనివర్సిటీలో ఈ విధంగా వారితో ఎంఓయూ చేసుకొని ఈ విధంగా మ్యూజిక్ని ఒక కోర్సుగా తీసుకొచ్చి ఇది జీవనోపాధికి సరిపోయే ఒక కళగా దీన్ని పరిచయం చేయడానికి దీనికి యూనివర్సిటీ నాయకులు గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేసి ముందుకు వచ్చారు. ఏదైనప్పటికీ ఇది ఆంధ్ర యూనివర్సిటీలో ఈ కోర్సుని ఏర్పాటు చేయడానికి సహాయం దయచేశారు. అది ఏర్పడుతుంది, అనేక మంది ఇన్స్ట్రుమెంట్లు నేర్చుకుంటున్నారు. అలాగే ఆశీర్వాద్ లుక్ గారు చెప్పిన రీతిలో అద్భుతమైన ఈ స్టూడియోని, దీంతోపాటు ఆడియో స్టూడియోని తర్వాత అలాగే ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి క్లాసెస్ని, డిజిటల్ క్లాసెస్ ఇవ్వడానికి, అలాగే ఈ సౌండ్ ఎక్విప్మెంట్ అంతటిని ఇది ఎడిట్ చేయడానికి, డబ్బింగ్ చెప్పడానికి, వోకల్స్ కానీ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్పించడానికి, సౌండ్ ఇంజనీరింగ్ అండ్ మ్యూజిక్ ప్రొడక్షన్లో కూడా ముందుకు వెళ్ళడానికి ఆంధ్ర యూనివర్సిటీలో ఈ కోర్సును స్టార్ట్ చేశారు. సార్ మాకు తెలియజేయండి, ఇప్పటి వరకు ఇది ఏ సంవత్సరం మొదలుపెట్టారు ఆంధ్ర యూనివర్సిటీలో? దీన్ని ఒక అద్భుతమైన ఒక కోర్సుగా, అంటే ఇది ఒక సర్టిఫికేట్ చాలా వ్యాలిడ్, ఆంధ్ర యూనివర్సిటీ ద్వారా సర్టిఫికేట్ A++ సర్టిఫికేట్. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఉంటుంది. అయితే ఇన్స్ట్రుమెంట్ ఇష్టపడి నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా, అది వాళ్ళు వీళ్ళని లేదు, కానీ దానికి మినిమం నాలెడ్జ్తో పాటు కొద్దిగా, అంటే ఈ కోర్సెస్ ఏదైనా చెయ్యాలంటే నాకు ఇచ్చారు, అందులో ఉన్న కోర్సెస్ వివరాలు, ఆడియో ఇంజనీరింగ్ అండ్ మ్యూజిక్ ప్రొడక్షన్, లేదంటే అది ఆ ఇన్స్ట్రుమెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ విషయంలో, అలాగే ఫిలిం ఎడిటింగ్ అండ్ డబ్బింగ్ విషయంలో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ నేర్పిస్తున్నారు. అయితే సార్ మాకు తెలియజేయండి, ఎంతమంది స్టూడెంట్ ప్రస్తుతానికి ఆంధ్ర యూనివర్సిటీ ద్వారా మన మధ్యకు వచ్చారు, నేర్చుకున్నారు? ఎంతమంది అవుటర్స్ ఎవరన్నా, బయటికి వెళ్ళిన వారు ఎవరన్నా ఉన్నారా? లేదంటే ఇప్పటి వరకు ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా బయటికి వెళ్ళి ఉన్నత స్థానంలో ఉన్నవారు 1-2 పేర్లు కూడా మా శ్రోతలకు మీరు తెలియజేయగలరు? యాక్చువల్గా 96 నుంచే స్టార్ట్ చేసాం. అంటే సెయింట్ లూక్స్ ఇన్స్టిట్యూట్, అంటే ఆడియో ఇంజనీరింగ్ అండ్ మ్యూజిక్ ప్రొడక్షన్. ఎస్. అప్పట్లో దీపక్ అని మనకి ఆంధ్ర యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ గారు అబ్బాయి, ఓకే, PA దీపక్, తను మన దగ్గర ఆల్మోస్ట్ 6 years ఇక్కడ నేర్చుకొని ఇక్కడ వర్క్ చేశాడు. ఇక్కడ నుంచి ముంబై ప్లేస్మెంట్ వస్తే అక్కడికి వెళ్ళాడు. అండ్ తన AR రెహమాన్ దగ్గర వర్క్ చేసినప్పుడు 2010లో ఒక గ్రామీ అవార్డు వచ్చింది. అండ్ రీసెంట్గా 2020లో కూడా ఒక గ్రామీ అవార్డు వచ్చింది. వండర్ఫుల్. సో అది మాకు చాలా గర్వకారణం. అట్ ద సేమ్ టైం జాన్ స్టీవర్ట్ అని ఇంకొక బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, తను మన వైజాగ్, మన సెయింట్ లూక్స్ నుంచే వెళ్ళాడు. అలాగే సుమన్, తను కూడా ఇప్పుడు ప్రస్తుతానికి తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం చాలా సినిమాలకి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అనేది చేస్తున్నాడు. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర కూడా వర్క్ చేస్తున్నాడు. సో తను కూడా మన సెయింట్ లూక్స్లో ట్రైనింగ్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళాను. అలా చాలా పేర్లు చెప్పుకోకపోతే చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మన ఇక్కడ ఆడియో ఇంజనీరింగ్ అంటే జనరల్ ప్రతి ఒక్క PA సిస్టమ్ అంటాం, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్. ఇప్పుడు మన చర్చ్లో కానివ్వండి, ఆడిటోరియంస్, స్టేడియం, ఎక్కడన్నా కూడా ఏదన్నా అకేషన్ జరుగుతుందంటే సౌండ్ కంపల్సరీ కావాలి. సో ఆ సౌండ్ ఆపరేటర్స్ తెలియక ఏం చేస్తూ ఉంటారంటే ఏదో వాళ్ళకి తోచినట్టుగా దాన్ని ఆన్ చేయటం, సౌండ్ పెట్టడం. బట్ దానికి ఒక ఫిజిక్స్ ఉంది, ప్రాపర్ సౌండింగ్ ఆడియన్స్కి వినిపించాలి అంటే. సో ఇక్కడ మనం ఈ ఆడియో ఇంజనీరింగ్, సౌండ్ ఇంజనీరింగ్ ఈ ప్రోగ్రాంలో ఏంటంటే వీళ్ళు లైవ్ సౌండ్లో ఎట్లా మిక్స్ చేయాలి, అండ్ స్టూడియోలో ఎట్లా మిక్సింగ్, మాస్టరింగ్ చేయాలి, రికార్డింగ్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, ఇవన్నీ కూడా ఇక్కడ ట్రైనింగ్ ఉంటుంది. మోస్ట్లీ టెక్నికల్గా ఆడియో ఇంజనీరింగ్ ఉంటుందండి. మ్యూజిక్ ప్రొడక్షన్ అంతా కూడా సాఫ్ట్వేర్ బేస్డ్ ఉంటుంది. వీళ్ళకి సాఫ్ట్వేర్ నేర్పించి దాంట్లో ఎడిట్ చేయటం, మిక్సింగ్ చేయటం, ఇవన్నీ చేస్తాం. అండ్ దాంతోపాటు మ్యూజిక్ థియరీ కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సో ఆ మ్యూజిక్ థియరీ నేర్చుకుంటూ, అంటే వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఉంటాయి మ్యూజిక్ థియరీ. అది నేర్చుకుంటూ వీళ్ళు ఏ ఇన్స్ట్రుమెంట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు నేర్చుకోవడానికి ఇక్కడ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి గైడ్ చేయడానికి నేను ఉండి నేర్పిస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇప్పుడున్న స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఒక
మనం స్టార్ట్ చేసింది 2022లో స్టార్ట్ చేస్తాం, నవంబర్లో. ఓకే. ఆ తర్వాత మాకు ఇది డెవలప్ చేయడానికి స్టూడియోస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ రెడీ చేయడానికి సుమారుగా 4-5 నెలలు పట్టింది. ఓకే. సో ఫస్ట్ బ్యాచ్ వచ్చి ఏప్రిల్ 2023 నుంచి స్టార్ట్ చేసామండి. ఓకే. అండ్ ఆ తర్వాత సెకండ్ బ్యాచ్ కూడా జూలై నుంచి జాయిన్ అయింది. ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్మోస్ట్ 65 స్టూడెంట్స్ ఉన్నారు. వండర్ఫుల్. వాళ్ళు ఈ జూలై ఆగస్ట్కి వాళ్ళ కోర్స్ అయిపోయి వాళ్ళ సర్టిఫికెట్ వాళ్ళ చేతికి వస్తుంది అనమాట. అలా ఇక్కడ వచ్చి 1 year కోర్స్కి పీజీ డిప్లొమా సర్టిఫికెట్ వస్తుంది. ఓకే. అండ్ 6 months కోర్స్ కూడా ఉంది, దానికేమో డిప్లొమా వస్తుంది. అండ్ 3 months ఈ వీడియో ఎడిటింగ్ కోర్స్ కూడా ఉంది. ఓకే. సో ఎవరికైనా వీడియో ఎడిటింగ్ అంటే ఈ రోజుల్లో డెఫినెట్గా ముఖ్యంగా చూస్తే చర్చెస్లో ఎక్కువగా మనకి ఆడియో వీడియో రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్ ప్రతి ఒక్కరికి ఉన్నది, లైవ్ స్ట్రీమింగ్ ఉంది. సో సాంగ్స్ కానీ మెసేజెస్ కానీ రికార్డ్ చేయటం, ఎడిట్ చేయటం, అది యూట్యూబ్లో వాళ్ళు లైవ్ అలాగే స్పెషల్ ప్రోగ్రామ్స్ లైవ్స్ పెట్టడం. సో ఈ టెలికాస్ట్ చేసేటప్పుడు వీళ్ళకి కంప్లీట్గా నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ అయితే ప్రొఫెషనల్గా చేస్తారనే ఉద్దేశంలో ఈ ఒక కోర్స్ని ఆల్మోస్ట్ వరల్డ్లో ఉన్న టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అన్నీ నేను యుఎస్ వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా వెళ్ళి తిరిగి వాళ్ళ దగ్గర ఉన్న కరికులం అంతా చూసి నేను దాని మీద ఒక చాలా కాలం రీసెర్చ్ చేసి ద బెస్ట్ కరికులం. యాక్చువల్గా ఇది 4 years బిఎస్సి ఆడియో ఇంజనీరింగ్ కోర్స్ కింద స్టార్ట్ చేయాలండి. అయితే ప్రస్తుతానికి మనకి డిప్లొమా కోర్సెస్ వరకు పర్మిషన్ ఉంది. రానున్న రోజుల్లో దీన్ని బిఎస్సి ఆడియో ఇంజనీరింగ్ కింద స్టార్ట్ చేస్తాం. అండ్ అది ప్రతి ఒక్క కాలేజ్కి ఏయూ అఫిలియేటెడ్ ప్రతి కాలేజీలో కూడా ఆ కోర్స్ ఉంటుంది. బట్ దాన్ని టీచ్ చేసే ఫ్యాకల్టీ ప్రస్తుతానికి మనకి అవైలబుల్ లేరు కాబట్టి ఇప్పుడు ఎవరైతే మన దగ్గర ట్రైనింగ్ అవుతున్నారో పీజీ డిప్లొమా వీళ్ళనే ఫ్యాకల్టీ కింద కూడా ట్రైన్ చేస్తాం. ఆశీర్వాదులు గారు, మా కొరకు శ్రోతల కొరకు ఏదైనా ఒక అద్భుతమైన పాటని ఇన్స్ట్రుమెంట్ ద్వారా మీరు వినిపించాలని మేము మీకు కోరుకుంటున్నాము. అద్భుతమైన పాటని మా కొరకు వినిపించిన అన్నగారికి, ఆశీర్వాద్ లూక్ గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ పాట కీర్తిశేషులు మాసిలమ్మన్ గారు రాసిన పాట. అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చి ఈ పాట వింటున్నప్పుడు మన హృదయాల్లో తప్పిపోయిన వ్యక్తులు, తప్పిపోయిన సమాజం, వారు ఏ విధంగా మార్పు చెందారో, తిరిగి తండ్రి యొద్దకు చేరారో ఈ పాట భావం వింటున్నప్పుడు, అన్నగారు ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్నప్పుడు హృదయాల్లోంచి ఆ సంగీత మహోత్సవం బయటకు వస్తున్నప్పుడు ఎంతో సంతోషించాం. దీన్ని బట్టి మా కొరకు లైవ్లో ఇన్స్ట్రుమెంట్ ద్వారా ప్లే చేసిన అన్నగారికి వందనాలు తెలియజేస్తున్నాం. అన్నగారు, చివరిగా ఒక మాట మాకు తెలియజేయండి. ఫీబా శ్రోతలకు, చూస్తున్న వారికి, అలాగే ఆడియోలో వింటున్న వారికి ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రోగ్రాం మేము బ్రాడ్కాస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఫీబా పాడ్కాస్ట్లోని, అలాగే అనేక సోషల్ మీడియాలో ఈ ప్రోగ్రాం వస్తుంది.
వింటున్న వారందరికీ సంగీత విద్వాంసులుగా మీరిచ్చే ఒక సలహా అవ్వచ్చు, సూచన అవ్వచ్చు, సంగీతాన్ని ఎలా వినాలి, లేకపోతే సంగీతాన్ని ఎలా అనుభవించాలి, లేకపోతే సంగీతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదై ఉంటుందో దాని కొరకు మీరు పీపుల్ని ఏ విధంగా ఎంకరేజ్ చేయగలరు ఈ విషయంలో, ఈ ఫీల్డ్ విషయంలో అవ్వచ్చు, లేదంటే సంగీతం యొక్క మహోన్నతమైన ఈ సంగీత కళాకారులకి మీరు ఇచ్చే అద్భుతమైన ఏదైనా ఒక సలహా, వర్ధమాన కళాకారులు ఉన్నారు వాళ్ళందరికీ మీరు ఇచ్చే ఒక సలహా ఏదైనా? అంటే యాక్చువల్గా సంగీతం మ్యూజిక్ అన్నది అది ఎవరికైతే వినగలుగుతారో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ మైండ్కి ఈ సంగీతం అన్నది చాలా కనెక్ట్ అవుతుందండి. అంటే డిఫరెంట్ మూడ్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డిప్రెషన్లో ఉన్న వ్యక్తిని తీసుకొని తనకి సంగీతం వినిపిస్తే ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే విక్టోరియస్ ఎవరైనా కొంచెం సక్సెస్ఫుల్గా ఏదైనా ఒక సెలబ్రేషన్ దీంట్లో కూడా సంగీతం ఉంటుంది. సో సంగీతం అన్నది అది డిఫరెంట్ ఎమోషన్స్ని కన్వే చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆరాధన లేకుండా చర్చిలో కూడా సంగీతం లేకుండా మీరు పెట్టండి సర్వీస్, నాకు తెలిసి చాలా తక్కువ మంది జనాలు వస్తారు. ఎందుకంటే ముఖ్యంగా ఆకర్షితులు అయ్యి వచ్చి ఇది మంచి ప్రైజ్ అండ్ వర్షిప్ ఉన్న చర్చెస్ ఈ రోజుల్లో మీకు మ్యాక్సిమం. సో దానికోసం ఎక్కువ మ్యూజిషియన్స్ని కూడా వాళ్ళు హైర్ చేసి చాలా డబ్బులు ఇచ్చి పెట్టుకుంటున్నారండి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్. వాళ్ళు సౌండ్ సిస్టమ్ కానీ, వాళ్ళ ఇంజనీర్స్ కానీ, మ్యూజిషియన్స్ కానీ వాళ్ళు వాయించే మ్యూజిక్కి ఈ ఆడియన్స్ జనాలు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ ఈవెన్ మెయిన్ స్పీకర్ మెసేజ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇప్పుడు మ్యూజిక్ వచ్చింది. ఇంతకుముందు ఓన్లీ ఫిల్మ్కే ఉండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇప్పుడు ఈవెన్ మెసేజ్లు కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తారు. సో ఎందుకనంటే ఒక సంగీతం ఒక మనిషిని తెలియకుండానే ఒక మెస్మరైజింగ్ స్టేజ్లోకి తీసుకెళ్తుంది, ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తుంది. కాబట్టి సంగీతానికి దాన్ని ఉండవలసిన ప్రాముఖ్యత దానికి ఉందండి. అండ్ ఏ పరిస్థితుల్లో అయినా కూడా మనం ఒక డాక్టర్ అయినా కూడా బిజీ డాక్టర్ అయినా కూడా అంత బిజీ స్కెడ్యూల్లో కూడా కార్లో వెళ్తున్నాం, లేకపోతే ఇంటికి వచ్చి నైట్ పడుకోకముందో ఏదో సంగీతం విని పడుకుంటారు. ప్రతి ఒక్కరికి నాకు ఈవెన్ పశువులు పక్షులు అన్నీ సంగీతానికి రియాక్ట్ అవుతాయి వినగానే. సో నేచర్లోనే సంగీతం ఉంది కాబట్టి న్యాచురల్గా సంగీతం అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. అయితే దీంట్లో నేర్చుకునే విధానం, వినే విధానం అని అంటే ప్రొఫెషనల్గా నేర్చుకుంటే మనం మంచి సంగీతాన్ని ఇచ్చి అవతల అంటే శ్రోతలకు మనం ఆహ్లాదాన్ని కలిగించవచ్చు. అంతేగాని అంటే కొంతమంది ఏంటంటే నేర్చుకునే ఏదో మాట అంటే ఏమంటారు దాన్ని, నేమ్ సేక్ నేర్చుకుంటారు, జస్ట్ కొన్ని రోజులు వస్తారు, ఇంకా తర్వాత పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ ఇది చూపిస్తారు. బట్ వాళ్ళు ఎక్కువ కాలం సస్టైన్ అవ్వలేదు. ఏదైనా సబ్జెక్ట్ పూర్తిగా నేర్చుకుంటే రేపొద్దున మనం ఫ్యూచర్లో వేరే వాళ్ళు నేర్పించడానికి నెక్స్ట్ తరాలకి. నాకు యాక్చువల్గా 3 పిల్లలండి, 2 పాపలు 1 బాబు. నా వైఫ్ ఏమో తన కేజీహెచ్లో ఎంఎస్సి నర్సింగ్ చేసి తను అక్కడ వర్క్ చేస్తుంది. అయితే మా పిల్లల్ని మాత్రం సంగీతానికి దూరంగా పెట్టింది చిన్నప్పటి నుంచి పెంచినప్పుడు. ఎందుకంటే తనకి వాళ్ళని బాగా చదివించాలి అన్న ఉద్దేశంతో. బట్ అయినప్పటికీ వాళ్ళకి బ్లడ్లో ఉంది కాబట్టి సంగీతం అన్నది ఆటోమేటిక్గా వాళ్ళకి సింగింగ్ కానీ ఏదైనా ఇన్స్ట్రుమెంట్ చూసినా వాళ్ళు ఇమీడియట్గా దానికి ప్లే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అట్లాగా సంగీతం ఎవరినైనా ఆకర్షిస్తుంది. మనం ఎంత వద్దనుకున్నా కూడా పేరెంట్స్ కొంతమంది ఇంతకుముందు ఏం పెడుతుంది సంగీతం నీకు, ఇంజనీరింగ్ చదువు, అది చదువు, ఇది చదువు అని చాలా పిల్లల్ని ఫోర్స్ చేసి చదివించేవారు. ఇప్పుడు నా దగ్గర అయితే చాలామంది పేరెంట్స్ వచ్చి చెప్తారు, మా పాప మెడిసిన్ అయింది, లేకపోతే మా బాబు బీటెక్ చదివాడు, అయితే ఇప్పుడు వాళ్ళకి ఈ మ్యూజిక్ ఇవి నేర్చుకోవాలని ప్యాషన్ ఉంది, కాబట్టి
మీ దగ్గర జాయిన్ చేస్తున్నాం అని కూడా తీసుకొని వస్తారు. ఓకే. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అప్పట్లో ఈ అవకాశం అంటే తల్లిదండ్రులకి ఇంత అవేర్నెస్ లేదు. అవును. బట్ ఇప్పుడు ప్రతి ఒక్క పేరెంట్ పిల్లలు భవిష్యత్తు అండ్ వాళ్ళ ఇష్టాలేంటో గ్రహించి దాని ప్రకారంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇప్పుడుండే యూత్ మాత్రం చాలా వీళ్ళు అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. మోస్ట్ ఫార్చునేట్ జనరేషన్ ఇది. వీళ్ళకి కావాల్సిన సెల్ ఫోన్స్ టెక్నాలజీస్ అన్నీ వీళ్ళు ముందున్నాయి. ఓన్లీ థింగ్ ఇస్ వీళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ చూపించి ఏదైనా ప్యాషనేట్గా వాళ్ళు అనుకున్న యొక్క ఆ పర్టికులర్ ఫీల్డ్లో కనుక కృషి చేస్తే డెఫినెట్గా ఫ్యూచర్లో వీళ్ళకి మంచి కెరియర్ ఉంటుందండి. ఎస్, థ్యాంక్ యూ అండి. మరొక ప్రశ్నతో నేను ఈ ప్రోగ్రామ్ని ముగించాలని ఆశపడుతున్నాను. చివరిగా ఆంధ్ర యూనివర్సిటీ ద్వారా మీరు రాబోయే దినాల్లో బీఎస్సీ ఈ సౌండ్ ప్రొడక్షన్లో కానీ లేకపోతే ఈ సౌండ్ సిస్టమ్ ఆపరేటింగ్ దాంట్లో లేదంటే ఇంకా చాలా రకాల ఇన్స్ట్రుమెంట్ విషయంలో కూడా అది బీఎస్సీతోనే కాకుండా ఎంఎస్సి పిహెచ్డి కూడా లెవెల్లో అక్కడ వరకు తీసుకెళ్లాలని ఫీబా ఇండియా తరఫున మా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మన మధ్యకు వచ్చి మనతో పాటు మనం ఆశీర్వాద్ రూప్ గారి స్టూడియోలోనే ఉన్నాం. ఆయనతో పాటు ఈ కార్యక్రమం చేయడానికి దేవాది దేవుడు ఫీబా ఇండియా వారికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ మిస్టర్ ఆశీర్వాద్ లూక్ గారికి ఫీబా ఇండియా తరపున మా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సర్వ మధ్యకు వచ్చేయడానికి మీరు ఈ విధంగా మా శ్రోతలందరితో ప్రపంచవ్యాప్తంగా దీన్ని చూడడానికి, సంగీత కళాకారుల విద్వాంసులను కలుసుకోవడానికి గడిచిన 60 సంవత్సరాలుగా ఫీబా ఇండియా కూడా సౌండ్ లేకుండా, పాట లేకుండా, ఇన్స్ట్రుమెంట్ లేకుండా ఏ కార్యక్రమం చేయలే. అద్భుతంగా దేవుడు సంగీతాన్ని ఇంకనూ ముందుకు తీసుకువెళ్ళడానికి ఇలాంటి అద్భుతమైన కళాకారులు దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఆశీర్వాద్ లూక్ గారికి మరొకసారి ఫీబా ఇండియా తరపున మా నిండు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. శ్రోతలారా, దయచేసి ఇలాంటి కార్యక్రమాలు ఇంకనూ అద్భుత రీతిగా మీ మధ్యకు రావాలంటే మీరు మాకు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా ఫోన్ నంబర్ 919480585039. ఈ నెంబర్కి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఈమెయిల్ ద్వారా మీ అభిప్రాయాలు, మీ సలహాలు, సూచనలు మీరు మాకు ఇవ్వాలని ఆశపడితే info@fibaonline.orgకి మీ ఈమెయిల్స్ పంపించండి. అద్భుతమైన ఈ కార్యక్రమం మేము రాబోతున్న రోజుల్లో ఇంకనూ ఇది ఆంధ్ర యూనివర్సిటీ ద్వారా ఈ కోర్సు జరుగుతుంది. మీకు ఎవరైనా ఆసక్తి ఉంటే మీకు ఈ డీటెయిల్స్ మేము ఇవ్వబడతాయి. దయచేసి డాక్టర్ ఆశీర్వాద్ రూప్ గారిని కలవండి, నేర్చుకోండి. సంగీత ప్రియులుగా మనం అందరం ఉన్నాం. రాబోయే దినాల్లో అద్భుతంగా సంగీత కళాకారులు ఆంధ్ర యూనివర్సిటీ ద్వారా బయటికి రావాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ని ఇంతతో ముగిస్తున్నాం. మన మధ్యకు వచ్చిన ఆశీర్వాద్ లూక్ గారికి మా నిండు కృతజ్ఞత తెలియజేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటుంది దేవప్రసాద్, ఫీబా ఇండియా. థ్యాంక్ యూ వెరీ మచ్.